నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు వార గోచార ఫలితాలు అంటే ఇప్పటి వరకు వృశ్చిక రాశి వరకు చెప్పుకున్నాము. ఈ వీడియోలో ధనుస్సు రాశి వారి గురించి, ఈ ధనుసు రాశి వారి గురించి చంద్ర ఆధారిత ఫలితాలు, ముఖ్యమైన ఇంపార్టెంట్ సూచనలు, ఆరోగ్య విషయాలు, ప్రమాద విషయాలు, బిజినెస్, విద్య, ట్రావెల్స్, పేరెంట్స్ ఎడ్యుకేషన్, ఈ పేరెంట్స్ హెల్త్, ఎడ్యుకేషన్, ఇవన్నిటి గురించి కూడా ఇందులో చర్చించుకుందాము. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈ ధనుసు రాశిని అనుసరించి చంద్ర సంచారాలు ఏ రాశుల మీద సంచారం చేస్తున్నారు అనేది వివరాలు, అవి ఇంకా ఇతర గ్రహాలు అట్ ప్రజెంట్ ఖగోళంలో ఏ రాశుల్లో స్థితి పొంది ఉన్నాయి అనేది కూడా వివరాలు చూద్దాము. ఈ వారంలో చంద్రుడు తులారాశిలో మొదటి 8, 9, 10 రోజుల్లో చంద్రుడు తులారాశిలో ఉంటాడు. ఆ తదుపరి వృశ్చిక రాశిలో 11, 12 తేదీల్లో సంచరించి వారాంతానికి 13, 14 తేదీల్లో ధనుసు రాశికి చేరుకుంటాడు. అంటే ఈ 3 రాశుల్లోనూ కూడా చంద్ర సంచారం ఈ వారంలో ఉంటుంది అనేది చెప్పచ్చు. అయితే ఖగోళంలో ఇతర గ్రహాలు మిథున రాశిలో గురు సంచారం చేస్తున్నాడు వక్రించి. కేతు సంచారం సింహరాశిలో జరుగుతోంది. ఇక కుజ రవిలు 13 వరకు కూడా రవి 13 వరకు సంచరించి 14న కుంభరాశికి వెళ్ళటం జరుగుతుంది చివరి రోజున. కుజుడు మాత్రం ఈ వారాంతం వరకు కూడా ఈ మకర రాశిలోనే సంచరిస్తాడు. ఇక శుక్రుడు, బుధుడు ఈ వారం అంతా కూడా అక్కడే సంచరిస్తున్నారు కుంభరాశిలో. అలాగే రాహు కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు అనేది చెప్పచ్చు. శని ఇక మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది అట్ ప్రజెంట్ గ్రహాల స్థితిగతులు ఈ వారంలో అనేది సూచించడం జరుగుతుంది. వీటి ఆధారంగా ఈ కుజ రవుల మూలంగా కొంచెం మనస్తత్వం దూకుడుగా ఉండేది కనిపిస్తుంది. రాహు, బుధ, శుక్రులు కొద్దిపాటి దాంపత్య జీవితంలో అనుకూలతలు తక్కువ సూచిస్తాయి. శని దృష్టిలు, ప్రత్యేక దృష్టిలు, గురు ప్రత్యేక దృష్టిలుకి వీటన్నిటికీ కూడా సమన్వత్వానుగుణంగా వీటి దృష్టి, యుతి, చంద్ర ఆధారిత ఫలితాలు రాశుల వారీగా తెలుసుకుందాము. ఈ వీడియోలో ధనుసు రాశి వారికి చంద్రుడు 11, 12, 1 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది ఈ వారంలో. అంటే 11 లాభస్థానము, 12 వ్యయస్థానము రాశిలోను జరుగుతుంది అనేది 11లో అంటే ధనుసు రాశి వారికి ఇతర గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయంటే కనుక 11, 1 రాశుల మీదుగా చంద్ర సంచారం అంటే వారం ప్రారంభంలో చివర కూడా చాలా అనుకూలతలు ఉంటాయి. మధ్యలో 2 రోజుల వరకు కొద్దిపాటి అనుకూలతలు చంద్ర ఆధారితంగా తక్కువగా ఉంటుంది ప్రభావం అనేది చెప్పచ్చు. ఇక తృతీయంలో వీరికి 14వ తారీఖున రవి కుంభరాశిలో చేరుతారు. తృతీయంలో ఆల్రెడీ అక్కడ రాహు సంచారం, తృతీయంలో అక్కడ శుక్రుడు సంచారం, బుధ సంచారం కూడా జరుగుతుంది. ఇక రాహువు, రవి, శుక్రుడు 3లో యోగిస్తారు బాగానే. బుధుడే కొంచెం మిశ్రమంగా ఉంటుంది. బుధుడు అంత అనుకూలం కాదు 3వ స్థానానికి అనేది సూచించడం జరుగుతుంది. అయితే ఇంకా 7వ స్థానంలో గురువు అనుకూలంగా ఉన్నాడు అనేది చెప్పచ్చు. ఇక మిగతా కుజుడు ద్వితీయంలో అంత అనుకూలంగా లేడు అనేది సూచిస్తుంది. ఎందుకంటే వ్యయాధిపతి ద్వితీయంలో ఉన్నాడు అనేది. ఈ విధమైన గ్రహస్థితులకి ఈ ధనుసు రాశి వారికి ఎక్కువగా మిశ్రమ ఫలితాలు కంటే కొద్దిపాటి అధికంగానే మెరుగ్గా ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక ఆర్థికంగా చూస్తే కనుక ఈ ధనుసు రాశి వారికి మంచి ఆర్థిక పెరుగుదలే కనిపిస్తుంది ఈ వారంలో. గతంలో కూడా కొన్ని పెండింగ్లో ఉన్న పనుల ద్వారా ఆదాయం లేదా ఊహించని ధనలాభాలు అలా కలిగే అవకాశాలు ఉంది. ఏదైనా సరే కొన్ని పనులు పూర్తి కాకుండా పెండింగ్లో ఉండి పనుల ద్వారా
ఆ పనులు ఇప్పుడు రియలైజ్ అయ్యి దాని ద్వారా ఆదాయాలు, ఊహించని ధన లాభాలు అవకాశం ఉంది ఈ వారంలో. అయితే ఇంటి మరమ్మతులు లేదా ప్రయాణాల వల్ల ఖర్చులు కూడా పెరగవచ్చు అనేది సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక మానసిక ప్రశాంతత మెరుగుపడుతుంది ఈ వారంలో. కాళ్ళు మరియు కళ్ళకు సంబంధించిన చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించాలి ఈ వారంలో ఈ ధనుసు రాశి వారు. ఆరోగ్యరీత్యా క్రమం తప్పకుండా నీరు త్రాగడం, విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం ఈ ధనుసు రాశి వారికి. ఇక ఉద్యోగం, కెరీరు ఈ విధంగా చూసుకుంటే కనుక వృత్తిపరంగా ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుంది. కొత్త బాధ్యతలకు లేదా పదోన్నతులు లేదా ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ వీటన్నిటికీ వచ్చే సూచనలు అయితే గోచారంలో కనిపిస్తున్నాయి. అయితే తోటి ఉద్యోగుల నుండి కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది ఈ వారంలో వీరికి అనేది సూచిస్తుంది. ఇక వ్యాపారపరంగా చూస్తే కనుక నూతన వ్యాపార ప్రారంభాలకి, కొత్తగా వ్యాపారం ప్రారంభించదలుచుకున్న వాళ్ళకి అనుకూలమైన సమయం ఈ వారం. నగదు ప్రవాహంలో ఉన్న ఇబ్బందులు తొలగి కొత్త అవకాశాలు లభిస్తాయి అనేది సూచిస్తుంది. అంటే అంటే ఫైనాన్షియల్గా మనీ ఇన్ఫ్లోలో ఇదివరకు కొంత అడ్డంకులు ఎదురైనా కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలగి మనీ ఇన్ఫ్లోకి కొత్త అవకాశాలు అనేవి కనిపిస్తాయి ఈ వారంలో వీరికి. విద్యార్థులకి నిపుణుల నుండి సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది. ఇది వారి భవిష్యత్తుకి చాలా దోహదపడుతుంది అనేది గోచారంలో సూచిస్తుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే రిలేషన్స్, కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం కూడా పెరుగుతుంది ఈ వారంలో. అయితే అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికైతే కనుక అనుకూలమైన వార్తలు వినవచ్చు. ఈ ఫిబ్రవరి 8వ తేదీ వివాహాది శుభకార్యాలకు మంచి సుముహూర్తంగా ఉంది అనేది కూడా సూచించడం జరుగుతుంది పంచాంగం ప్రకారం. ఇక ఆస్తి, వాహనాలు ఈ ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు అయితే గోచారంలో గోచరిస్తున్నాయి. వాహన కొనుగోలు లేదా అమ్మకాలకు సంబంధించి కూడా సానుకూల నిర్ణయాలు అయితే తీసుకోవచ్చు. మంచి మంచి ప్రాఫిట్లు, మంచి ఇది అనేది లేకపోయినా మధ్యస్థంగా పోయే విధంగా సానుకూలంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అయితే శ్రద్ధ అవసరం చాలా ఈ వారంలో వీరికి, ధనుసు రాశి వారికి. ఇక కోర్టు కేసులు, పెండింగ్ పనులు ఈ విషయాల్లో పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఈ వారంలో. కాబట్టి వాటిని మీరు పునరావృతం చేసుకోవచ్చు. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎవరైతే కోర్టు కేసులకి, వాటి హీరింగ్లకి, వాటికి ఎదురు చూస్తున్నారో వారికి అనేది సూచిస్తుంది. ఇక విదేశీ ప్రయాణాలకైతే కనుక ఈ వారం ప్రయాణాలు లాభిస్తాయి ధనురాశి వారికి. విదేశీయానానికి సంబంధించిన ప్రయత్నాలు ఒక కొలిక్కి రావచ్చు ఈ వారంలో. ఇప్పటి వరకు విదేశీ ప్రయత్నాలకి సంబంధించిన వ్యవహారాలలో అన్నిట్లో కొద్దిపాటి జాప్యాలు వస్తూ వచ్చినాయి, ఆ అడ్డంకులు ఎదురవుతూ వచ్చాయి. ఈ వారంలో ఒక కొలిక్కి రావచ్చు అనేది సూచిస్తుంది గోచారంలో. ఇక ప్రమాద సూచనలు అనేది అంటే వాహనాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి అనేది అయితే సర్వదా చెప్పదగిన విషయం నా ద్వాదశ రాశుల వారందరికీ కూడా అనేది చెప్పడం. అయితే ఇది ఈ వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఈ వారంలో ఈ ధనుసు రాశి వారు ముఖ్యంగా అనేది కూడా సూచించడం జరుగుతుంది. అలాగే పరిహారాలు విషయాలకు వస్తే కనుక శని మరియు రాహు గ్రహాల ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం లేదా శనివారం నాడు శనిదేవునికి అభిషేకం చేయడం మంచిది. అలాగే పేదలకు ఆహారం లేదా బట్టలు దానం చేయడం ద్వారా ప్రతికూలతలు తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులను బట్టి ఈ ఫలితాల్లో మార్పులు ఉంటాయి. ఇవి గోచార అంచనాలు మాత్రమే. మరింత ఖచ్చితత్వం కోసం మీ జన్మ లగ్నాన్ని నుంచి ఇవే దశ దిశ జరుగుతుంటే గనక ఈ ఫలితాలు 100% యాక్యురేట్గా ఉంటాయి అనేది సూచించవచ్చు. కాకపోతే మీ లగ్నాన్ని అనుసరించి మీకు జరుగుతున్న దశలు అవి వేరువేరుగా ఉండటం వలన కొద్దిపాటి మార్పులు అయితే ఉంటాయి. కానీ
గోచార ఫలితాలు మాత్రం అంచనాలు మాత్రం యాక్యురేట్గా చెప్పడం జరిగింది. ఇక ఈ విధమైన ధనుసు రాశి వారికి ఈ వారంలో మిశ్రమ ఫలితాల కంటే కొద్దిపాటి అధికంగానే మంచి ఫలితాలు ఉన్నాయి అనేది సూచిస్తూ ఇందులో అననుకూలతల ఫలితాలకి కొద్దిపాటి జాగ్రత్తలు వహిస్తూ పరిహారాలు చేసుకుంటారని ఆశిస్తూ సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు.